చెన్నై ఒకప్పుడు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఉండేది. ఎన్నో స్టూడియోస్, ఫిల్మ్ సిటీస్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. వేల మంది టెక్నీషియన్స్కి జీవనాధారంగా ఉండే స్టూడియోస్ ఇప్పుడు కనుమరుగయ్యాయి. చెన్నైలోని టీ నగర్, సాలిగ్రామం, కోడంబాకం చిత్ర పరిశ్రమకి హబ్గా ఉండేది. ఎన్నో స్టూడియోస్ కూడా ఈ ఏరియాలోనే కనిపించేవి. ఎంతోమంది హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టూడియోస్ ఇప్పుడు పూర్వ వైభవం కాస్త తగ్గిందని చెప్పొచ్చు. దాదాపు 1930స్లో చెన్నైలో ఫస్ట్ స్టూడియో నటరాజ్ ముదలియార్ గారు స్థాపించిన ఇండియన్ ఫిల్మ్ కంపెనీ. ఆ తర్వాత 1950-60 మధ్యకాలంలో బి నాగిరెడ్డి గారి విజయవాహిని స్టూడియోస్, మేయప్పన్ గారి ఏవిఎం స్టూడియోస్ వచ్చాయి. చెన్నైలో ఏవిఎం స్టూడియోస్, విజయవాహిని స్టూడియోస్ అంటే ఎంతో ఫేమస్. ప్రత్యేకంగా ఈ స్టూడియోస్ గురించి చెప్పనక్కర్లేదు. అంతేకాదు జెమినీ ఫ్లైఓవర్ వద్ద ఉండేటువంటి జెమినీ స్టూడియోస్ కూడా ఎన్నో చిత్రాలకి సెట్స్గా నిలిచేది. చెన్నైలోనే 1980s వరకు దాదాపు 30 ఫిలిం స్టూడియోస్ తయారయ్యాయి. ఎంజీఆర్ గారు, శివాజీ గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అలాగే బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా చెన్నైలోని స్టూడియోస్లోనే షూటింగ్ చేసేవారు. ఎల్వి ప్రసాద్ గారి ప్రసాద్ స్టూడియో, భానుమతి గారి భరణి స్టూడియో, కేఎస్ గోపాలకృష్ణన్ గారి కర్పగం స్టూడియో, ఏకే వేలన్ గారి అరుణాచలం స్టూడియో, అంబికా రాధా గార్ల ఏఆర్ఎస్ స్టూడియో. అప్పట్లో ఈ స్టూడియోస్ అన్నీ కూడా ఎంతో ఫేమస్. పెద్ద సెట్స్ వేసి సాంగ్ షూట్స్, ఫైట్ సీన్స్ అన్నీ చేసేవారు. చెన్నైలోనే కాదు, 1930స్లో ఏవిఎం వారు మొదట కారైకుడిలోనే స్టూడియో ప్రారంభించారు. సేలం, కోయంబత్తూర్, మధురైలో కూడా స్టూడియోస్ ఉండేవి. అయితే 1970స్లో సినిమా షూటింగ్ని కాస్త రియలిస్టిక్గా చేయాలనే ఆలోచనతో అవుట్డోర్ షూట్స్ ప్రారంభించారు. భారతీరాజా గారు, బాలు మహేంద్రన్ గారు, భాగ్యరాజ్ గారు వీరందరూ కూడా పొల్లాచి, ఊటీ, కొడైకెనాల్లో షూటింగ్స్ చేయడం ప్రారంభించారు. దీంతో స్టూడియోలో షూటింగ్ చేయడం కాస్త తగ్గిపోయిందని చెప్పొచ్చు. దాదాపు 2000-2001 ప్రాంతంలో డిజిటల్ టెక్నాలజీ యూస్ చేస్తూ స్టూడియోస్ని కేవలం పోస్ట్ ప్రొడక్షన్, సాంగ్స్ రికార్డింగ్ లేదా ప్రివ్యూస్కి మాత్రమే ఉపయోగించడం ప్రారంభించారు. చెన్నైలోని ఎంజీఆర్ ఫిలిం సిటీ ప్రారంభించాక అన్ని సినిమాలు అక్కడే షూటింగ్ చేయడం ప్రారంభించారు. ఇక హైదరాబాద్లో కూడా ఫిలిం సిటీ వచ్చాక చెన్నైలో తెలుగు ఇండస్ట్రీ, వేరే ఇండస్ట్రీస్ చేసే షూటింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాయి. అలాగే ముంబైలో ఫిలిం సిటీ రావడం, ఇతర లాంగ్వేజెస్ వారు చేసేటువంటి షూటింగ్స్ చెన్నై స్టూడియోలో చాలా తగ్గిపోయింది అని చెప్పొచ్చు. ఇక రాను రాను ఈ స్టూడియోస్ అన్నీ కూడా హాస్పిటల్స్గా, మాల్స్గా, డబ్బింగ్ థియేటర్స్గా లేదా ప్రివ్యూ థియేటర్స్గా కమర్షియలైజ్ అవ్వడం వల్ల అప్పట్లో ఉండే అటువంటి స్టూడియోస్ పూర్వ వైభవం ఇప్పుడు కాస్త తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇక ఏ ఇండస్ట్రీకి, ఏ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఆ స్టూడియోస్ ఆ స్టేట్స్లో వారికి దగ్గరలో క్రియేట్ అవ్వడం వల్ల చెన్నైలో ఉండే అటువంటి స్టూడియోస్ వైభవం కాస్త తగ్గిందని చెప్పొచ్చు. I am Satyanarayanan, manager studio operations of Barney Studios. Barney Studios was started in the year of 1951 by Mr. Ramakrishna Rao and Dr. Bhanumati Ramakrishna, superstar of the Indian cinema, first lady superstar of the Indian cinema. It is one of the landmark studios, and more than 200 films have been shot here. And one of the memorable film is Rangon Radha, which was penned by Anadurai, CM of Tamil Nadu, and directed by this campus is 8 acres, and which had 3 floors for shooting, and a lot of movies were shot here. And after the advent of outdoor shooting by Bharat Raja, now
no more shootings are taking place in the studios. Now all people are going to the outdoor places. So now we have converted the studios into car service centers for multinational companies. And right now we have preview theater which has the Dolby Atmos for throwback, and we have Barco 4K laser projector and 160 comfortable seats with abundant car parking and privacy for the artist here. And we also have a dubbing theater as well as press interview room for the new movies. Then we have green mat and white mat studio right now. Dr. Bhanumati Ramakrishna madam is a legend, and coincidentally this is the birth centenary year of Dr. Bhanumati Amma, and it was in a low level, it was celebrated in the music university, which she was the first principal. She was the principal during MGR's period. So it was celebrated in a low key profile. This studio is maintained and by Mr. Ramakrishna Rao and Bhanumati Amma, and each and everything they have minute details, and now also this is well maintained and well groomed and well maintained for use by the cinema. Ramakrishna sir is the editor and director of the movies, and he has allowed her to be an independent woman. She is an Ashtavadani, singer, poet, director, actor, and then nobody knows this. She's also an astrologer, and she was the one who told that seeing the hands of MGR that he will rise to the greatest level. This studio is named after her only son, Dr. Bharani, who is a practicing doctor, who was a practicing doctor in US for 40 years. Right now, he is the MD of the studio, and he maintains the studio in an impeccable manner and with a well groomed garden, and it's well maintained for the cinema industry use. And it's not run on a profitable motive, and it's for his father's tradition and his mother's name. This is run. వాహిని స్టూడియోస్ ముందు పేరు మా పెద్దనాయన అంటే బిఎన్ రెడ్డి గారు అప్పుడు ఆ రోజుల్లో వాహిని సినిమా ప్రొడక్షన్స్లో ఫిలిమ్స్ తీసేటప్పుడు, ఆ చిత్రాలు తీసేటప్పుడు ఆయనకి అక్కడ అదే న్యూటను ఈ పాత స్టూడియోస్లో సరిగ్గా వసతులు అంటే ఆయనకి ఆ ప్రియారిటీ ఇవ్వలేదనే ఒక కారణంగా స్టూడియో ఒకటి కడితే బాగుంటుంది, సొంతగా ఒక స్టూడియో పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఆయన 3 సంవత్సరాలు, యాక్చువల్లీ ఆయన సినిమాలు తీసింది 11 సినిమాలు తీశాడు అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఫిలిం ఇండస్ట్రీలో. కానీ 3 సంవత్సరాలు ఆయన ఈ అంటే ప్లాన్ చేసి డిఫరెంట్ అదే స్టూడియోస్ చూసేసి వచ్చారంటే ప్రభాత్తో, అంటే కోల్హాపూర్లో ఉండే ప్రభాత్ స్టూడియోస్, న్యూ టాకీసు, బాంబే టాకీసు ఇట్లాంటివి, అంటే కోల్హాపూరు, కలకత్తా, బాంబే వీటిలో ఇట్లా వాళ్ళు స్టూడియోస్ వాళ్ళు అరేంజ్ అక్కడ ఎక్విప్మెంటు. సో అలా అంటే ప్రాపర్గా ప్లాన్ చేసి వాహిని స్టూడియో కట్టాలా అనేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అండ్ అది ప్రారంభమైనప్పుడు మూలా నారాయణ స్వామి అనేసి ఆయన ఈజ్ ది మెయిన్ ఫైనాన్షియర్ ఫర్ ది వాహిని ద ప్రొడక్షన్స్. ఆయనకి ఏదో కొన్ని ఇబ్బందులు కలిగాయి. అండ్ సో వాహిని స్టూడియోస్ ఆల్మోస్ట్
కన్స్ట్రక్ట్ అయ్యి రెడీ అయిన సమయంలో ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏదో వచ్చి గవర్నమెంట్ డబ్బు పే చేయాల్సి వచ్చింది. అప్పుడు పెదనాయన అరేంజ్ చేయలేకపోయినారు డబ్బు. కానీ నాయనేమో బిఎన్కే ప్రెస్ చందమామ వీటిలో బిఎన్కే ప్రెస్ కొత్తగా కొన్ని మిషన్స్ కొనాలనేసి కొంచెం డబ్బు సేవ్ చేసి పెట్టుకోమన్నారు అప్పుడు. సో ఆ డబ్బు ఆయనకి ఇవ్వడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆయన మూలా నారాయణ స్వామి గారు నాయన్ని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు వాహిని ప్రొడక్షన్స్కి. అది అఫ్కోర్స్ పెద్దనైన అనుమతితోనే చేశారనుకోండి. అండ్ సో అట్లా స్టూడియో నాయన చేతికి రావడం జరిగింది. నాయనేమో చక్రపాణి గారి అంటే చక్కర్నేమో అప్పుడు తెనాలిలో ఉండేవారు. ఇక్కడికి చెన్నైకి వచ్చి పుస్తకాలు ప్రింట్ చేసుకునేవాడు బిఎన్కే ప్రెస్లో. సో ఆయన చాలా సన్నిహితుడు, అంటే నాయనకి చాలా సన్నిహితంగా ఉండేవారు. వారితో సంప్రదించి ఎలా ఒకవేళ ఇలా స్టూడియో రన్ చేయాలి, అదే అవసరం అంటే ఆయన అనుకోకుండా జరిగింది ఇది, స్టూడియో ఆయన చేతికి రావడం. సో అది ఆయనతో కలిసి సంప్రదించి స్టూడియో ది మేనేజ్మెంటు తీసుకోవడం జరిగింది. స్టూడియో మేనేజ్మెంటు ఆయన చేతికి వచ్చింది. చక్రపాణి గారు కూడా దానికి అనుమతి ఇచ్చారు. అండ్ ఆ టైంలో నాన్నకేనంటే బికాజ్ ఇది స్టూడియో రన్ చేయాలి, వాహిని ప్రొడక్షన్స్ ఏమో ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా తీయడం మానవాతి. బట్ ఇప్పుడు స్టూడియో అంటూ చేతిలోకి వచ్చిన తర్వాత అది యాక్టివ్గా ఉండాలనే ఒక దీంతో మళ్ళీ చక్రపాణి గారితో మాట్లాడి విజయ ప్రొడక్షన్స్ అనేసి ప్రారంభించారు, సపరేట్ ప్రొడక్షన్స్. అండ్ ఆ రోజుల్లో స్టూడియోస్ అనేది సాధారణంగా ఇప్పుడు కొల్హాపూర్లో కానీ, కలకత్తాలో కానీ, బాంబేలో కానీ, ఇక్కడ సౌత్లో ఏవిఎం కారైకూడిలో ఒక స్టూడియో ఉంది, 1935లోనో 37లోనేదో. సో ఇక్కడ ఆయన అప్పుడు ఏవిఎం గారు కూడా, ఏవిఎం చెట్టియార్ గారు కూడా స్టూడియో అని అనుకుంటా ఉన్నారు అప్పుడు. అదే టైంలో ఆయనకి అదంటే బిఎన్ రెడ్డి గారు ఇక్కడ కోడంబాకంలో స్టూడియో స్టార్ట్ చేస్తున్నారు, చేయబోతున్నారని తెలిసి ఆయనకి ఈ వాహిని గాన మొదలు పెడితే వాళ్ళకు కూడా ఐ మీన్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్ ఆల్సో అనేసి ఆయన ఏవిఎం గారు కూడా ఇక్కడ స్థలం కొనడం జరిగింది. సో ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా ఐ మీన్ వాహిని తర్వాత ఏవిఎం వచ్చింది ఇక్కడికి. ఏవిఎం అంటే వాహిని విజయ ప్రొడక్షన్స్ తీసుకున్న తర్వాత వాహిని అదే స్టూడియోస్ని నాయన 2 యూనిట్స్ ప్లాన్ చేశారు, చక్కన్నాను నాయన. అప్పుడు ఒకటేమో ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసేలాగా, ఒకటేమో కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసేలాగా. అంటే షావుకార్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ అది ఒక షూటింగ్ ఒక యూనిట్ షూట్ చేసేటప్పుడు ఇంకొక యూనిట్ ఏమో ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేయడం అంటూ ఐ మీన్ ప్లాన్ చేసేవాళ్ళు. అంటే ఎల్వి ప్రసాద్ గారు ఐ మీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ సోషల్ మూవీ తీసేటప్పుడు ఒక ఫ్యాంటసీ బికాజ్ ఐ మీన్ కేవీ రెడ్డి గారు లేదా మైథాలజీ అది బికాజ్ ఆయన ఎల్వి ప్రసాద్ గారు సోషల్ మూవీస్కి ఆయన అఫ్కోర్స్ అంటే వారికి దట్ ఈస్ హిస్ ఫోర్టే. సో అట్లా డివైడ్ చేసి ఫాదర్ ప్లాన్ చేశారు.
సో ఆ రోజుల్లో అంటే 1.5 ఫ్లోర్ అనుకోండి స్టార్ట్ చేసినప్పుడు రికార్డింగ్ థియేటరు, బ్లాక్ అండ్ వైట్ కాదు ల్యాబు, ఫిలిం ప్రాసెసింగ్ ల్యాబు, స్టూడియోలోనేమో షూటింగ్కి ఒక పెద్ద ఫ్లోరు, చిన్న ఫ్లోర్ ఉండేది. దాని తర్వాత అలా మెల్లగా 7 ఫ్లోర్లు పెంచారు. అట్లా ఫస్ట్ బ్లాక్, ఫస్ట్ పార్ట్. దెన్ ఆఫ్టర్ దట్ 14, దట్ ఈస్ అదే రేవతి స్టూడియోస్ అనేది పక్కన ఉన్నింది. అది తీసుకొని అది విజయ స్టూడియోస్ కింద ఇచ్చేసి, విజయవాహిని స్టూడియోస్ కింద 14 ఫ్లోర్స్ ఇచ్చేసి, దానిలో పెద్ద ఫ్లోరు ఆల్మోస్ట్ ఒక చిన్న విలేజ్, దట్ ఈస్ దే కెన్ ఎరెక్ట్ ఆల్మోస్ట్ ఒక గ్రామాన్ని అంటే లేదా ఇప్పుడు పెద్ద ప్యాలెస్ కంప్లీట్గా బికాజ్ అట్లా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఐ థింక్ 10 to 12 ఫ్లోర్స్, 12 గ్రౌండ్స్ సైజ్ అది. సో అంత పెద్ద ఫ్లోర్ ఒకటి పెద్దది కట్టారు. దట్ వాజ్ సపోజ్ టు బి ది లార్జెస్ట్ ఫ్లోర్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, దట్ ఈస్ సౌత్ ఈస్ట్ ఏషియాలో. సో వీ హ్యాడ్ అప్పుడు ఇనిషియల్గా వీ హ్యాడ్ 8 యూనిట్స్, అంటే మిచెల్ కెమెరాసు, కంప్లీట్ యూనిట్ సౌండ్ సిస్టము, అది 8 కాల్ షీట్స్ జరిగేలాగా, 8 షూటింగ్స్, ఫిలిమ్స్ షూట్ చేసేలాగా. అది అట్లా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎంజిఆర్ గారు అయితే ఆయన సొంత పిక్చర్కి 11 ఫ్లోర్లు ఆక్యుపై చేసుకొని ఆయన 11 ఫ్లోర్లో హీ వాజ్ షూటింగ్ ఆల్టర్నేట్లీ బికాస్ హీ వాంటెడ్ టు ఫినిష్ ది మూవీ సూన్. సో అట్లాంటి వసతులు క్రియేట్ చేయగలిగారు ఫాదరు. అది ఆ రోజుల్లో స్టూడియో అనేదేమో, బికాజ్ స్టూడియోలో నార్మలీ మీరు ఆర్టిస్ట్ అనేది వాళ్ళు జీతాలకు ఉండేవాళ్ళు, నెల జీతాలకి. 250 రూపాయలు, 500 రూపాయలకి. ఈవెన్ రామారావు గారు కానీ, రంగారావు గారు కానీ, అసలు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పద్మనాభం, బాలకృష్ణ, వీళ్ళందరూ మేబీ దేవర్ దేర్ ఫర్ 100 or 200 రూపీస్ శాలరీకి దేవర్ వర్కింగ్. వాళ్ళు ఎన్నో అది అంటే ఎప్పుడు దే ఆర్ అవైలబుల్ ఇన్ ది స్టూడియోస్. సో ఏదైనా ఒక షార్ట్లో ఎక్కువ మంది ఉండేలా అంటే వాళ్ళే డిఫరెంట్ మేకప్స్ వేసుకొని వాళ్ళు దే యూస్ టు అపియర్. సో ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ, బికాస్ దేర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి బీయింగ్ ఎ బాస్ ఆర్ దిస్ థింగ్ ది అదర్ పర్సన్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ. అండ్ ఇక్కడే క్యాంటీన్ ఉండేది, అన్ని వసతులు ఉండేవి అప్పుడు స్టూడియోలో. See, it is only during later 60s later part of 60 అంటే 66 to 67లో బయట దట్ ఈస్ లొకేషన్లో షూట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఎక్స్పెరిమెంట్ కింద, బికాజ్ ఫస్ట్ మూవీ తెలుగులో సాక్షి 67లోనో 66లోనో బాపు గారు చేశారు. కంప్లీట్ మూవీ లొకేషన్లో తీయడం జరిగింది. దాని తర్వాత 72లో ఐ థింక్ మలయాళం పిక్చర్ ఒకటి ట్రై చేశారు. అండ్ 77 అనుకుంటాను 16 వయదులో భారతి రాజా తీయడం జరిగింది. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ దట్ వాస్ కండక్టెడ్ ఆ రోజుల్లో. బట్ అప్పుడు ఎవరు స్టూడియో నుంచి బయట పోయి తీయాలనేది అది ఎవరు అనుకోలేదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ అఫ్కోర్స్ లొకేషన్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేవాళ్ళు, డాన్స్లో లేకపోతే ఫైట్స్, చేజెస్, వీటన్నిటికీ దే యూస్ టు గో అవుట్ అండ్ దెన్ షూట్. కానీ ఇక్కడ మటుకు ఫుల్ మూవీ లొకేషన్లో తీయడం అనేది జరిగింది 67 తర్వాతే అనుకుంటాను. సో ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ ఈవెన్ బాహుబలి కూడా మీరు చూస్తే సెట్స్లోనే తీశారు. పీరియడ్ మూవీస్ యూ కాన్ షూట్. ఎక్కడన్నా బయట పోయి తీయాలన్నా కూడా మీకు
మనకు అన్ని వసతులు ఉండవు బికాజ్ సినిమాకి మూడు క్రియేట్ చేయాలన్నా దేనికైనా కూడా సెట్లో చేయగలం కానీ మనం captive, you have got the control over the situation, facilities. ఇప్పుడు బయటకు పోతే మీరు నైట్ ఏదంటే నైట్లోనే తీయాలా, లేకపోతే అఫ్కోర్స్ ఇప్పుడు కెమెరాస్ అన్నీ మీకు మంచి కెమెరాస్ ఉన్నాయి, పవర్ఫుల్ లెన్సెస్ ఉన్నాయి. సో టెక్నాలజికలీ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ లాట్. బట్ క్రియేటివిటీ బికాజ్ ఏమైనా ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూసరు, డైరెక్టర్ అనేవారు డైరెక్టర్ లేకుండా మూవీ ఎవరు తీయలేరు. యూ నీడ్ ఏ డైరెక్టర్, యూ నీడ్ ఏ స్క్రిప్ట్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, మ్యూజిక్ డైరెక్టర్. సో సాంకేతిక నిపుణులు వాళ్ళు తప్పకుండా ఉండాలి బట్ ఇప్పుడు అంటున్నారు. ఈవెన్ ఫర్ దట్ యూ నీడ్ ఏ డైరెక్టర్, యూ నీడ్ ఏ విజువలైజర్, యూ నీడ్ ఏ పర్సన్ టు కన్సీవ్ అండ్ దెన్ డైరెక్ట్ ది హోల్ టీమ్. సో అట్లా ఉండే అదే బికాజ్ ఇవన్నీ traditions, because you can't change these traditions. You can't avoid studios. You need studios, definitely. షూటింగ్స్ జరిగేది సార్ దాదాపు 11 maximum. నాకు గుర్తున్నంత వరకు 11, I think that was the peak అనుకుంటాను. 11 films used to be shot. అండ్ వేరే లాంగ్వేజెస్ కూడా ఒకటేసారి చేశారు. తప్పకుండా. the thing is, I'm sorry, ఒక నిమిషం సార్. తెలుగు తమిళ్ మూవీస్కి డే టైంలో షూట్ చేసేవాళ్ళు. సో నైట్ మలయాళం ఇట్లాంటి అదే కన్నడం ఇలాంటి ఫిలిమ్స్ విచ్ దే కాంట్ అఫోర్డ్ టు పే, వాళ్ళకి తక్కువ రేటు నైట్ షిఫ్ట్ చేయడం, అంటే సేమ్ సెట్లో ఉండే అంటే ప్రొడ్యూసర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ సెట్లో షూట్ చేయడం వల్ల వాళ్ళకి ఖర్చు తగ్గేది. దానివల్ల వాళ్ళు నైట్ షూట్ చేసేవాళ్ళు. సో అట్లా దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మార్నింగే చేయాలనే లేదు. షూటింగ్ నైట్ జరిగేవి, డే టైంలో జరిగేవి. సో పీక్ టైంలో వీ యూస్ టు హ్యావ్ ఆల్మోస్ట్ 11 to 14 షూటింగ్స్ జరిగేవి. సో దట్ వాజ్ ది పీక్. 11 అనుకుంటాను, ఐ థింక్ ఇట్ ఈస్ 11 వాజ్ ది పీక్ అప్పుడు వాహినిలో జరిగినప్పుడు. సో దట్ ఈస్ అది నామ్ పీపుల్ యూస్ టు. ఇప్పుడు మీరు అది అన్నట్టు తెలుగు ఫిలిమ్స్ అన్నిటికీ మోస్ట్లీ ఇక్కడ దే యూస్ టు డూ ఇట్ ఇనిషియల్గా. విజయవాహిని స్టూడియోస్ అంటే తెలుగు ఫిలిమ్స్, అండ్ తమిళ్కేమో ఏమేం వాళ్ళు ఓన్ మూవీస్ తీసేవాళ్ళు. లేటర్ ఆన్ దే స్టార్టెడ్ గివింగ్ ది స్టూడియో ఫెసిలిటీస్ ఫర్ అవుట్సైడర్స్. ప్రసాద్ చాలా ఇట్ కేమ్ లేటర్, మచ్ లేటర్ ప్రసాద్. కానీ దానికి ముందు ఇక్కడ ఐ థింక్ 11 స్టూడియోస్ ఉన్నాయి కోడంబాకంలో. మెజెస్టిక్ అనేసి, తర్వాత శ్యామల, భరణి వాజ్ దేర్. ఎస్, భరణి వాజ్ మచ్ అదే విజయను అదే వాహిని ఏవిఎం వచ్చిన తర్వాత భరణి వచ్చింది, అండ్ శ్యామల ఐ థింక్ వచ్చింది. తర్వాత ఈవెన్ ప్రకాష్ రావు గారి స్టూడియో కూడా వచ్చింది. ఇట్లా లాట్ ఆఫ్ 11 స్టూడియోస్ వర్ దేర్ ఇన్ దిస్ లొకాలిటీ. కోడంబాకంలో అంటే ఇట్ ఈస్ లైక్ హాలీవుడ్ ఆఫ్ ఇండియా, బికాజ్ వీ హ్యాడ్ దట్ మెనీ స్టూడియోస్. 11 స్టూడియోస్ వర్ దేర్. సో బట్ వాహిని వాజ్ ది లార్జెస్ట్, వేర్ వీ హ్యాడ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ to offer to the people. Kondaru producer, we used to allow even hiring, because people they want to hire certain specialized equipment, cameras, even edana unte we had about Michelu, the Airflex cameras unnai appudu. So avi kaakunda kondaru special lenses we used to allow that, because nayanaki father never had anything, no objections, because he never said no to people if they wanted to do something different, and father encouraged people to do things differently, and we Vijaya దీనిలో
ఇనిషియల్గా వీ హ్యాడ్ అబౌట్ ఇట్లా నేను చెప్పినట్టు రెండు సంవత్సరానికి ఓ పిక్చరు 2 పిక్చర్స్ వచ్చేవి. ఒక్క మా మా మీన్ చంద్రహారం ఒకటే 3 సంవత్సరాలు పట్టింది, కానీ మిగతా అన్ని అదే ఫిలిమ్స్ 1 year లోపల తీసేసేవాళ్ళు. అదే 1-2 సంవత్సరాల లోపల ఫిలిమ్స్ యూస్ టు కమ్ అవుట్ దిస్. But later on, when we started allowing people to come and shoot here, lot of people, Telugu people shifted here. So of course, సిటీలో 2 studios ఉన్నాయి. న్యూటన్ ఒకటి ఉంది, మా మేజాపురం వాళ్ళతో ఒకటి ఉంది. సో అక్కడ కూడా తీసేవాళ్ళు తెలుగు ఫిలిమ్స్. బట్ గ్రాడ్యువల్లీ ఏమైంది సార్? వాట్ హ్యాపెన్ టు ద స్టూడియోస్? స్టూడియోస్ అంటే ఒక విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షిఫ్టెడ్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. సో న్యాచురల్గా అక్కడ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ వర్ ఆఫర్డ్ అండ్ పీపుల్ షిఫ్టెడ్ ఫ్రమ్ హియర్ టు. కొందరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే షూట్ చేసేవాళ్ళు. బట్ కానీ అక్కడ కొందరు పోవడం జరిగింది. అదే కాకుండా కన్నడం ఫిలిం ఇండస్ట్రీ ఏమో బెంగళూరుకు షిఫ్ట్ అయింది, మలయాళం ఏమో కేరళకు షిఫ్ట్ అయింది, దట్ ఈస్ త్రివేంద్రం షిఫ్ట్ అయింది. సో ఇట్లా లాంగ్వేజెస్ ముందు అన్నీ ఇక్కడ చేసే 3 లాంగ్వేజెస్ 3 ప్లేసులకు షిఫ్ట్ కావడంతో తమిళ్ మట్టుకే ఇక్కడ నిలబడిపోయింది. సో తమిళ్ ఇండస్ట్రీ ఆల్సో వాజ్ గోయింగ్ త్రూ సర్టన్ difficult times, you see. So that is where the studios started closing down, you see. Vahini, we never thought that we will close the studios, but unavoidable situation, we had to close down the studios. And then of course father kuda చక్రపాణి గారి పోయిన తర్వాత అదే విజయ ప్రొడక్షన్స్ తెలుగు మూవీస్ మానేశారు. కొన్ని తమిళ్ ఫిలిమ్స్ తీశారు, దాని తర్వాత హిందీ తీశారు. కానీ అది కూడా ఫాదర్ కూడా ఆరోగ్యం బాగాలేకుండా మేము ఎవరూ వీ డింట్ యాక్టివ్లీ, ఆఫ్ కోర్స్ వీ వాస్ సపోర్టింగ్ హిమ్, బట్ వీ వర్ నాట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిలిమ్స్. 55 ఆ ప్రాంతాల్లోనే వచ్చింది. కానీ అప్పట్లో ఏంటంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, దిలీప్ కుమార్ లాంటి వాళ్ళు, రాజ్ కపూర్ లాంటి వాళ్ళు కూడా మద్రాసులో వచ్చి షూటింగ్లు చేశారు. అప్పుడు చెన్నై కాదు, మద్రాస్ నగరంలో స్టూడియో, ఏ స్టూడియో చూసినా కళకళలాడుతూ ఒక 7-8 ఫ్లోర్లు, వాటిలో వివిధ భాషల సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో తెలుగు, ఒక ఫ్లోర్లో రాజ్ కుమార్ కన్నడ, ఒక ఫ్లోర్లో ఎన్టీ రామారావు గారిది, ఒక ఫ్లోర్లో నేను దిలీప్ కుమార్ది. అట్లా ఆల్ ఇండియా ఫిలిమ్స్ అన్నీ. ఫిలిం హబ్ అంటే చెన్నై, అంటే పాత మద్రాస్ నగరం. ఏవిఎం స్టూడియో కానీ, ప్రసాద్ స్టూడియో కానీ, జెమినీ కానీ, గోల్డెన్ స్టూడియో కానీ, ఏ స్టూడియో, వాహిని స్టూడియో అయితే దాదాపు 10 ఫ్లోర్లు ఉన్నాయి. 10 ఫ్లోర్లు, రికార్డింగ్ థియేటరు, డబ్బింగ్ థియేటర్లు, అక్కడికక్కడ సెటిల్ వేయటం. నాగిరెడ్డి గారు అయితే ఆ రోజుల్లో ఒక చోట ఒక సెట్ వేయటానికి ఒక చెట్టు అడ్డం వచ్చిందంటే చెట్టు మొదల నుంచి తీసేసి ఇంకో చోట పెట్టేవారు. అట్లా నాగిరెడ్డి గారు పట్టించుకుని చేయటం, నిర్మాతలకు ఏం కావాలన్నా కానీ చేయటం. అట్లా ప్రసాద్ స్టూడియో కానీ, ఆ రోజుల్లో ఎల్వి ప్రసాద్ గారిని నేను స్టూడియోలో వర్క్ చేయటం చూశాను. ఏవిఎం గారిని, మెయ్యప్పన్ గారిని చూశాను. ఏవిఎం స్టూడియోలో దాదాపు 11 ఫ్లోర్లు ఉన్నాయి. ఫ్లోర్లు కాకుండా కూడా అక్కడ అవుట్డోరు స్ట్రీట్ సెట్ అని, ఒక మామూలు మిడిల్ క్లాస్ స్ట్రీట్ సెట్ అని అట్లా వేసేవాళ్ళు. ఒక్క ఏవిఎంకి వెళ్తే దాదాపు 10 షూటింగ్లు చూసేవాళ్ళం. ప్రసాద్ స్టూడియోకి వెళ్తే ఒక 6-7 షూటింగ్లు. అట్లా ఏ స్టూడియోకి వెళ్ళినా కానీ అన్ని భాషల సినిమాలు, పర్టికులర్గా అప్పుడైతే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ ఇక్కడే జరిగాయి. హిందీ పెద్ద హీరోలు అందరూ ఇక్కడే చేసేవాళ్ళు. మన లక్ష్మీ ప్రొడక్షన్స్ కానీ, రామానాయుడు గారి సినిమాలు, హిందీ సినిమాలు, హిందీ హీరోలు అందరూ, అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళందరూ అయితే చెన్నైలో వర్కింగ్ అనేది చాలా సుఖం అని చెప్పి ఇక్కడ ఎంకరేజ్ చేసేవాళ్ళు.
అలాంటి స్టూడియోలు అలా కళకళలాడుతూ ఉండే స్టూడియోలు వాళ్ళ కళావిహీనం అయిపోయి, కళ్యాణ మండపం ఒక స్టూడియోలో అయితే ఒక స్టూడియో హాస్పిటల్ ప్లస్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ఏవిఎం స్టూడియో అయితే అన్నదమ్ములు నలుగురు వాటాలు పంచుకొని ఒకళ్ళు ఫ్లాట్లు కట్టి, ఒకళ్ళు హాస్పిటల్ కట్టి, ఒకళ్ళు అట్లా వేకెంట్గా ఉంచి, ఒకళ్ళు డబ్బింగ్ థియేటరు, రికార్డింగ్ థియేటరు అట్లా ఉంచి అట్లా చేస్తున్నారు. శరవణన్ గారు మాత్రం ఇప్పుడు రికార్డింగ్ థియేటరు, డబ్బింగ్ థియేటరు అవి మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఇక ప్రివ్యూ థియేటర్లు 2 ఉన్నాయి కానీ అవి పెద్ద యూసేజ్లో లేవు. ఇక ప్రసాద్ స్టూడియో చూస్తే 2 ఫ్లోర్లు రన్ అవుతున్నాయి ఇప్పటికి కూడా. ప్రసాద్ ల్యాబ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ పని లేనట్టే. ప్రసాద్ డిజిటల్ మాత్రం సాయి ప్రసాద్ కూర్చొని అక్కడ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ అవతల అరుణాచలం స్టూడియోలో చూస్తే ప్రసాద్ ప్రొడక్షన్స్ అని, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ప్రసాద్ ప్రొడక్షన్స్ అని ఉంటుంది. కానీ అది వేకెంట్ ల్యాండ్ అయిపోయింది. ఉన్న ఫ్లోర్లు కొట్టేసి అన్నీ చేసేసి. భరణి స్టూడియోను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి లీజ్కి ఇచ్చారు. అట్లా స్టూడియో కల్చర్ పోయి ఇప్పుడు కేవలం అంటే అసలు అప్పట్లో ఏమైందంటే కొన్ని లో బడ్జెట్ సినిమాలు విలేజెస్కి, పొల్లాచి లాంటి చోట్లకి వెళ్ళిపోయి షూటింగ్లు చేసి అవి సక్సెస్ అయ్యి న్యాచురల్ లొకేషన్ లాగా ఫీల్ అయిపోయి ఊటీలు వెళ్ళి అంతకు మించి ఎక్కువ వెళ్ళేవాడు కాదు. వీజీపీలో సాంగ్స్ చేసేవాళ్ళు, విజయ గార్డెన్లోనే సాంగ్స్ చేసేవాళ్ళు. సో ఫ్లోర్లు కాకుండా గార్డెన్లు అన్నీ అట్లా వాడుకునేవాళ్ళు. ప్రసాద్లో కానీ విజయ గార్డెన్లో కానీ అన్ని పనులు ఇక్కడే ఉండేవి. అటువంటిది అసలు కల్చరు ముందు పెద్ద హీరోల సినిమాలంటే ఫారెన్, ఒక మాదిరి హీరోల సినిమాలంటేనన్నా పొలాచీలాగా అవుట్డోరు వెళ్ళిపోవటం. స్టూడియోల్లో పని లేకపోవడంతో స్లోగా స్టూడియో వాళ్ళే ఫ్లోర్లు తగ్గించి వర్క్ లేనప్పుడు స్టాఫ్ మెయింటైన్ చేయటం బడ్డేనని వాళ్ళు కూడా స్టాఫ్ను తగ్గించుకొని ఫ్లోర్లు తగ్గించుకొని ఆఖరికి 1 ఫ్లోరు 2 ఫ్లోర్లకి రెస్ట్రిక్ట్ అయిపోయి మెయింటెనెన్స్ అల్టిమేట్గా మెయింటెనెన్స్ ప్రాబ్లం, లాభం నష్టం చూసుకుంటారు కదా ఎవరైనా. అట్లా స్లోగా స్టూడియో కల్చర్ అనేది పోయి న్యాచురల్ హౌసెస్, న్యాచురల్ బంగ్లాసు, రిచ్ హౌస్ కావాలంటే ఇప్పుడు నేను సుమన్ గారితో సినిమా మొదలుపెట్టినప్పుడు 88లో సుమన్ గారు నాకు అప్పట్లో నా తమ్ముళ్ళలాగా అవైలబుల్ హీరో. ఆయనతో సినిమా తీయాలంటే ఏవిఎం స్టూడియో వాళ్ళు ఏవిఎంలో తప్పితే ఎక్కడ సుమన్ వర్క్ చేయకూడదనే ఒక కోర్ట్ ఆర్డర్ ఉంది. ఆ కోర్ట్ ఆర్డర్ పెట్టుకుని సుమన్ షూటింగ్లు ఎన్నం చేస్తాం ఎక్కడేం చేస్తాం అని చెప్పని సుమన్ షూటింగ్లు చేయలేని పరిస్థితుల్లో నేను సుమన్తో ఎంటర్ అయ్యి అక్కడున్న ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెట్ వేసి ఒక్కొక్క స్ట్రీట్ సెట్ అని అవన్నీ వాడి కొంత నాకు కెమెరామెన్ మహీధరు, కబీర్ లాల్ వాళ్ళిద్దరూ అవుట్డోరు ఇండోరు మ్యాచ్ చేసేవాళ్ళు. అట్లా చేసి నేను 3 సినిమాలు ఏవిఎం కాంపౌండ్లో నేను చేశాను. సుమన్ గారి బందిపోటు, ఉగ్రనేతుడు, పొలనాటి ఉద్దరి సగంలో. తర్వాత పర్మిషన్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ అటు వెళ్ళాను. అట్లా ఏవిఎం స్టూడియో అట్లా ఒక రకంగా బిజీ అవుతూ ఉండేది. ఇప్పుడైతే ఏవిఎం స్టూడియో అసలు స్టూడియోగా వర్క్ చేయట్లా. ఏదైనా కొత్త సినిమాలు ఉన్న ఒక ఫ్లోర్లో ఏదైనా కొత్త సినిమాలు ప్రారంభోత్సవాలకి ఆ ఫ్లోర్ వాడుతున్నారు. అంతకు మించి స్టూడియోలు, ప్రసాద్ స్టూడియోలు పెద్ద పెద్ద హీరోలు ఏమైనా చేస్తున్నారు. మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తమిళ్లో పెద్ద హీరోలు అందరూ రామోజీ ఫిలిం సిటీ ప్రిఫర్ చేస్తున్నారు. అదృష్టం అందరూ అక్కడ ఏంటంటే వాళ్ళ అకామిడేషన్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఆర్టిస్టులు ఇప్పుడు అందరూ చెన్నైలో అయితే వీజీపీ ఆ ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు ఈస్ట్ కోస్ట్ రోడ్లో. అక్కడి నుంచి ఇక్కడ స్టూడియోలకు రావడం ఎందుకని హైదరాబాద్ షూటింగ్లు ప్రిఫర్ చేస్తే హైదరాబాద్లోనే అకామిడేషను, రామోజీ ఫిలిం సిటీలో అక్కడే షూటింగు, అక్కడే ఇది అనేప్పటికి వర్క్ కంఫర్ట్ ఉందని చెప్పి చేసేవాళ్ళు. అంతకుముందు హిందీ హీరోలు బాంబే కంటే చెన్నైలో షూటింగ్లు ఎంత కంఫర్ట్ అనుకునేవాళ్ళు, వాళ్ళ తమిళ హీరోలు చెన్నై కంటే కూడా అవుట్ ఆఫ్ చెన్నై వెళ్తే ఫారెన్ వెళ్తున్నారు, లేకపోతే రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నారు. అట్లా చెన్నైలో స్టూడియోలు అన్నీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వస్తున్నాయి. దానికి కారణం ఈ పరిశ్రమ మార్పు. ఏఐ అని అదని ఇదని అంతకుముందు గ్రీన్ మ్యాట్ పెట్టి షూటింగ్లు చేసేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మామూలుగా ఇంటర్నెట్ అంటున్నారు. ఏవో టెక్నాలజీ పెరిగిన కొందికి ఇక రేపు స్టూడియోలు అంటున్నాం మనం. ఇక హీరోలు 1 రోజు 2 రోజులు హీరోలు పని చేస్తే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సినిమా తీసే పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి రోజులు కూడా ఫ్యూచర్లో మనం చూస్తామని అనిపిస్తూ ఉంది. సో టెక్నాలజీ మారిన కొందికి స్టూడియోల అవసరం తగ్గిపోయి ఓన్ బిల్డింగ్స్, ఓన్ ప్రాపర్టీసు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆదిత్యారామ్ గారి ఒక స్టూడియో ఉంది, అక్కడ 3వ 4వ ఫ్లోర్లు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న స్టూడియోలు ఉన్నాయమ్మా, కానీ ఫ్లోర్ల కంటే కూడా బయటకు వెళ్ళటం, లేకపోతే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ పెద్ద హీరోలు రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, విజయ్ కానీ వీళ్ళందరూ హైదరాబాద్లో షూటింగ్లు ప్రిఫర్ చేస్తున్నారు, అజిత్ కానీ. అందుకని ఇక్కడ స్టూడియోలు కొంచెం కనుమరుగవుతున్నాయనే చెప్పాలి.